హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా అత్యాచార కేసులో మరొక ట్విస్ట్, ఒకటి కాదు 2-3 రకాల ట్విస్టులు ఉన్నాయన్నమాట. సో ఇక ఈ దర్యాప్తు అనేది సిబిఐ దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత దాదాపు నెల రోజులు కావస్తుంది. సో ఇప్పటికీ కూడా ఇంతవరకు దర్యాప్తు ముందుకు వెళ్ళట్లేదు. ఏం జరుగుతుందని చెప్పేసి ఒకవైపు టీఎంసీ మంత్రులు, అలాగే టీఎంసీ ముఖ్యమంత్రి కూడా మమతా బెనర్జీ గారు కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు విద్యార్థులు, డాక్టర్లు వాళ్ళ ధర్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఇప్పుడు అది ఒక కొలిక్కి వచ్చినట్టుగా సిబిఐ ప్రకటించింది. మా దర్యాప్తు పూర్తి స్థాయిగా ఒక కొలిక్కి వచ్చింది అని. అయితే వీళ్ళు ప్రకటించిన అనేక విషయాలు ఇప్పుడు షాకింగ్గా గురి చేస్తున్నాయి. దాంతోపాటు కొంతమంది ఆరోపణలు కూడా. సిబిఐ ఏం ప్రకటించిందంటే, ఇక్కడ జరిగింది ఈ అభయ రేప్ ఏదైతే ఉందో అది గ్యాంగ్ రేప్ కాదు, ఒకే వ్యక్తి చేశాడు, సంజయ్ రాయ్ అనే వ్యక్తి చేశాడు అని. గతంలో ఇది గ్యాంగ్ రేప్ అని చెప్పేసి పెద్ద దుమారం రేగడము, అలాగే ఆవిడ బాడీలో దాదాపు 150 ml స్పర్మ్ దొరికిందని చెప్పేసి రావడం, ఇవన్నీ మనం చూసాం. టాప్సీ రిపోర్ట్లో ఎంజీ అని స్పర్మ్ని 150 mg అని మెన్షన్ చేయడం, కానీ తర్వాత అది తప్పు అని చెప్పేసి 150 ml అని చెప్పి మెన్షన్ చేయడం, ఈ విధంగా ఇదైంది. అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, ఆవిడ మీద జరిగింది ఓన్లీ ఒకే వ్యక్తి, సంజయ్ రాయ్ అనే వ్యక్తి చేశాడు. తర్వాత అతను అరెస్ట్ చేయడం ఇంతవరకు ఓకే. కాకపోతే దీంట్లో ఆ డాక్టర్ ప్రమేయం ఏంటి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. సంజయ్ రాయ్ అయితే సిబిఐ దర్యాప్తులో అతను నేను చేయలేదు, నేను వెళ్ళేసరికి ఆవిడ చావుబతుకుల్లో ఉంది, ఎవరో చేశారంటూ కవర్ చేయబోయాడు. కానీ సిబిఐ అయితే దాన్ని అంగీకరించలేదు. ఆ పాలిగ్రాఫ్ టెస్టు, లై డిటెక్టర్ టెస్టులు ఇవన్నీ చేసిన తర్వాత అతను చెప్పిన మాటల్లో కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేది తేల్చిన తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. అది ఇప్పుడు సిబిఐ సాధించిన పురోగతి. అయితే దీంట్లో మమతా బెనర్జీ గారు క్వశ్చన్ అయితే రైజ్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే, ఇంతవరకు సిబిఐ అతని మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి, ఏమి శిక్షలు వేయాలి అనే దాని మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. మేమైతే ఆల్రెడీ ప్రభుత్వం వారం క్రితమే ఉరిశిక్ష తీయడానికి కూడా ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. ఉద్యమం ఇంత తీవ్ర రూపం దాల్చి చివరికి మమతా బెనర్జీ గారికి మెడకు చుట్టుకుంటుంది, ఆవిడ పదవికే ఎసరు వస్తుందనే టయాల్లో అప్పుడు ఆవిడ ప్రభుత్వం ఏం చేసిందంటే, రేపులు చేసిన వాళ్ళకి ఇమీడియట్గా ఉరిశిక్ష తీయడానికి అయితే ఒక చట్టం తీసుకొచ్చింది. అంటే ఎక్కువ రోజులు విచారణ పేరుతో సాగదీయకుండా. ఇది తేవడం మంచి విషయమే అనుకోవాలి. అయితే ఇక్కడ దీన్ని సుప్రీంకోర్టు మరి కన్సిడర్ చేసి దాని ప్రకారం తీర్పిస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో కేసు విషయంలో కేవలం రేపిస్ట్ ఇతను ఒక్కడే అయినా సరే, మిగతా అనేక రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో జరిగే అక్రమ దందాలు కావచ్చు, అలాగే ప్రిన్సిపాల్ పాత్ర కావచ్చు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. దీంట్లో అనుబంధంగా మరికొన్ని ఆరోపణలు కొత్తగా వచ్చాయి. ఇవి కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అది ఏంటంటే, ఆ తల్లిదండ్రులు ఎవరైతే అభయం ఉన్నారో ఆవిడ తల్లిదండ్రులు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత దాదాపు 300-400 మంది పోలీసులు మా దగ్గరికి వచ్చారు, మా చుట్టుముట్టారు ఈ ఉద్యమం అంతా జరుగుతున్న టైంలో. అప్పుడు పోలీస్ అయితే ఒక ఆయన పోలీస్ ఆఫీసరు డబ్బులు లంచం ఇచ్చి నోరు మూపించడానికి ట్రై చేశారట. మీరు డబ్బులు తీసుకొని మాట్లాడకుండా ఉండండి అని చెప్పేసి అడగడానికి ట్రై చేశారట. ఈ విషయం ఒకసారిగా ఆవిడ చెప్పడంతో చాలా పెద్ద స్థాయి ఆరోపణగా మారి పెద్ద వివాదం అవుతుంది. ఇదిలా ఉంటే మరొక అంశం కూడా చెప్పారు. ఏంటంటే, ఖాళీ కాగితాల మీద మా సంతకాలు తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించి బలవంత పెట్టారు, అయినా సరే మేము చెయ్యలేదు అని చెప్పేసి ఆవిడ అన్నారు. సో ఆవిడ పట్టుదలగా న్యాయం కోసం కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. తన కూతురు ఎటువంటి వేదనకు గురైంది అనేది ఆవిడ మనసులో పెట్టుకొని ఏమాత్రం పోలీసులకి వాళ్ళ జులుంకి వెరవకుండా ఆవిడ సంతకం పెట్టడం కానీ, అలాగే డబ్బు తీసుకోవడం కానీ వాళ్ళు చేయలేదు. సో ఇది పోలీసుల మీద వచ్చిన అత్యంత తీవ్రమైన ఆరోపణలు. పోలీసులు ఈ కేసులో ఆల్రెడీ విఫలం అవుతున్నారు అంటూ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. చివరికి ఈ ఆమె తల్లి క్లారిటీ ఇవ్వడంతో అది నిజమే అన్నట్టుగా దాదాపు ప్రూవ్ అయినట్టే. అయితే దీంట్లో పోలీసులు అయితే దీన్ని ఖండిస్తున్నారు. లేదు, అటువంటిది ఏమీ జరగలేదు, మేము పూర్తి స్థాయిలో ప్రజలను సంరక్షించడానికి ఉన్నాము, సో ఆ నిందితుడిని కూడా మేము అరెస్ట్ చేశాము వెంటనే, అలాగే శిక్ష కూడా పడుతుంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ పోలీసుల ఫెయిల్యూర్ అనేది క్లియర్గా కనిపిస్తూనే ఉంది. సిబిఐకి కేసు వెళ్ళినప్పుడు పోలీసులు ఫెయిల్ అయ్యారనేది ఇక్కడ ఉన్న ఆరోపణ. అయితే దీంట్లో కూడా టీఎంసీ ఎంపీ ఒకళ్ళు ఎంటర్ ఇచ్చారు, ఆవిడ భ్రాతా బస్సు. సో ఆవిడ ఏమంటున్నారంటే, ఈవిడ చెప్పేది ఆ తల్లి బాధ మేము అర్థం చేసుకోగలము, కానీ అక్కడ జరిగింది అది కాదు. పోలీసులు ఏమి ఆవిడని బలవంతంగా లంచం ఇచ్చి డబ్బులతోటి కొనేయాలనో లేకపోతే మరొకటో చేయలేదు. ఆవిడ కూతురికి న్యాయం కావాలని చెప్పేసి గతంలో కూడా ఆవిడ మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. పోలీసుల మీద మాకు నమ్మకం ఉందని చెప్పేసి గతంలో ఆవిడ అన్నారు, ఇప్పుడు మాత్రం ఈ విధంగా అంటున్నారని చెప్పేసి టీఎంసీ మినిస్టర్ రివర్స్లో తిరిగారు. ఆ తల్లి బాధ మేము అర్థం చేసుకోగలం, ఆ కూతురుకి న్యాయం జరగాలని ఆవిడ కోరుకుంటున్నారు, కాబట్టి ఏదో బాధలు అట్లా అంటున్నారని చెప్పేసి ఈవిడ చెప్తున్నారు. అంటే పోలీసుల మీద కనీసం ఈగ కూడా వాళ్ళని ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది ఈవిడ. పోలీసుల మీద ఆరోపణలు వస్తే పోలీసులు తిరిగి ఆన్సర్ ఇస్తారు కదా, ఈవిడెందుకు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది ఒక పొలిటీషియన్గా, ఒక మినిస్టర్గా ఉండి? సో అని గమనించి చూస్తే ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. పోలీసుల ద్వారా అది చేయించింది ప్రభుత్వమే అన్న ఆరోపణ వస్తుందన్న భయంతో వీళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు. సో ఇక్కడే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటారు చూడండి, ఆ టైప్లో కనిపిస్తుంది. పోలీసులు అంటే ఇక్కడ నుంచి రియాక్షన్ వస్తుంది అంటే ఇది ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది.
సో దాంతోపాటు మా ప్రభుత్వం ఎంతో ఒత్తిడి తేవడంతో ఇప్పుడు పోలీసులు ఛార్జ్షీట్ తీసుకొని వచ్చారు సిబిఐ వాళ్ళు. సో మేము సాధించిన విజయం ఇదే అని చెప్పేసి ఆ బస్సు గారు కాస్త డంకా బజాయించుకుంటున్నారు. ఈ కేసులో ఇంకా జరగాల్సింది చాలానే ఉంది. నిజానికి మమతా బెనర్జీ గారు అంటే బీజేపీ వచ్చేసి ఈ కేసును ఆధారం చేసుకొని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకొని ఒక విధమైన రాజకీయం నడిపిస్తూ వస్తే ఆవిడ దీన్నే ఆధారం చేసుకొని సిబిఐని ఇరకాటంలో పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఆవిడ అనుకున్నారు. సిబిఐ డిలే చేసే కొద్దీ కూడా ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం తప్పే, దమ్ముంటే వాళ్ళని ఉరి తీయండి, కేసు మీ కోర్టులోకి వచ్చి పడింది కదా అని చెప్పేసి ఈవిడ రివర్స్ కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేశారు. అది కొంతవరకు వర్కౌట్ అయినా సరే ఈ కేసులో ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్య ప్రజలకు ముందే తెలియడం వల్ల ప్రజలు ఈవిడ టాక్టిక్స్ నమ్మలేదు, అలాగే కేంద్ర ప్రభుత్వం టాక్టిక్స్ నమ్మలేదు. వాళ్ళకు వాస్తవం ఏంటో తెలుసు, అంత క్లారిటీగా వెళ్తున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ కేసులో ఇంకా బయటికి రావాల్సినవి అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రిన్సిపాల్ టెస్ట్ అయిపోయిన తర్వాత కూడా ఆ టెస్ట్లో నాకేం తెలియదు, నేను నిజాయితీగానే ఉన్నానని చెప్తూ వచ్చాడు. కానీ పోలీసులు అయితే దాన్ని నమ్మే పరిస్థితులు అయితే ఏమాత్రం లేరు. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇమీడియట్గా ఇక్కడికే రావడము, ఆ తర్వాత మళ్ళీ రాత్రికి రాత్రి అతను ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను చేసింది ఏంటంటే అథారిటీకి లేఖ రాశాడు. ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రాంతాలు క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది, సో వీటిని రినోవేట్ చేయండి, మొత్తం రినోవేట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టండి అని చెప్పేసి ఒక లేఖ రాసి రాత్రికి రాత్రి ఇచ్చాడనమాట. తెల్లవారేసరికి క్లీనింగ్ సెక్షన్ వచ్చేసి వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలెట్టారు. ఇంత స్పీడ్గా వర్క్ జరిగింది అంటే దీంట్లో ప్రిన్సిపల్ పాత్ర ఏంటి అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన లేఖ రాయడం ఏంటి, లేఖ రాసి మరి అఫీషియల్గా పిలుస్తున్నాడు అంటే ఈ గ్యామ్లింగ్ తెలుస్తుంది. దాంతోపాటు తెల్లారేసరికి అసలు ప్రిన్సిపల్ పోస్ట్లో ఆయనే లేడు, వెళ్ళిపోయి ఇంకెక్కడో జాయిన్ అయిపోయాడు ఇక్కడ రాజీనామా చేసి. రాజీనామా చేయడానికి కొన్ని గంటల ముందో లేదా గంట ముందో అయి ఉంటుంది బహుశా. అంత ముందే దీన్ని మొత్తం రినోవేట్ చేయండి అని చెప్పి రాసి మరీ పోవాల్సిన అవసరం ఏంటి? ఆయన ఉన్నంతకాలం ఎందుకు దాన్ని అట్లా వదిలేశాడు? అంటే ఆ హాల్లో ఉన్న ఆధారాలన్నీ చెరిపేయడం కోసమే ఈ రినోవేషన్కి సంబంధించిన లేఖ రాశాడు ఈ ప్రిన్సిపల్ అనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో ఇంతమంది గ్యామ్లింగ్ జరుగుతూ ఉందన్నమాట ఈ కేసులో. సో ఎవరి తప్పు ఏంటి అనేది ఇంకా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ కూడా ఆ తప్పుకు సంబంధించిన ఆధారాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. సిబిఐ అయితే అందరి తప్పుల్ని కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది కోర్టులో ఇక ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలి.